శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 4వ రోజు పారాయణ 4వ అధ్యాయం దీపారాధన ఫలం. బ్రహ్మర్షి 4వ రోజు కార్తీక వ్రతాన్ని ఎలాంటి సంకల్పంతో ఆచరించాలో, ఎలాంటి దానాలు చేయాలో వివరించమని జనక మహారాజు వశిష్ఠుణ్ణి అడిగాడు. ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది ఉండదు. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించని పాపం అంటూ ఉండదు. కాబట్టి వ్రత ధర్మాలను, తత్ఫలాలను వివరిస్తాను విను అని వివరించసాగాడు వశిష్ఠుడు. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంతమైన ఫలం లభిస్తుంది. శివాలయం యొక్క గోపుర, ద్వార, శిఖరాల మీద గాని, శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు నశించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని దీపారాధన చేస్తే అట్టివారు ధర్మవేత్తలవుతారు. కనీసం ఆముదంతోనైనా దీపం పెట్టినట్లయితే అలాంటి వారు అత్యంత పుణ్యవంతులవుతారు. ఫలాపేక్షతో గాని, నలుగురిలో గొప్ప కోసం గాని దీపారాధన చేసిన శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథను చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు పుత్రులు లేక మానసికంగా కృంగిపోతూ తపస్సు మొదలుపెట్టాడు. అతను తపస్సు చేస్తుండగానే అటువైపుకి పైప్పలుడనే మునీశ్వరుడు వచ్చాడు. రాజుగారి తపస్సుకి కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఓ మహారాజా, ఇలాంటి చిన్న చిన్న కోరికలకి తపస్సు చేయనక్కర్లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతాన్ని ఆచరిస్తే నీ కోరిక ఫలిస్తుంది. వ్రతానంతరం బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెడితే నీకు తప్పక పుత్రుడు జన్మిస్తాడు అంటూ పైప్పాలుడు చెప్పాడు. ఋషికి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పుకొని తన రాజ్యానికి వచ్చిన రాజు వెంటనే కార్తీక వ్రతం ఆచరించాడు. శివుడి యొక్క కృపా కటాక్షాలకై బ్రాహ్మణుడికి దీపదానాలు చేశాడు. తత్ఫలితంగా మహారాణి గర్భం ధరించింది. సకాలంలో మగ శిశువుని ప్రసవించింది. ఆ బాలుడికి శత్రుజి అని నామకరణం చేశారు. శత్రుజి గాథ. శత్రుజి దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై సకల విద్యలలో ప్రావీణ్యుడై కూడా వేశ్యాలోలుడై తమ వయో భేదం లేకుండా విచక్షణారహితంగా వ్యవహరించసాగాడు. ఎందరో స్త్రీలను చెరపట్టాడు. నాస్తికుడై ధర్మధిక్కారానికి ఒడిగట్టాడు. హితవు చెప్పాలని ప్రయత్నించిన వారిని చంపుతానని బెదిరించాడు. అలాంటి సందర్భంలోనే మహాసౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణుడి భార్య తారసపడ్డది. ఆమెను చూసిన వెంటనే మోహావేశంతో మోజును పెంచుకున్నాడు శత్రుజి. అందగాడు, రాజపుత్రుడు అయిన యువరాజు పట్ల ఆమెకు కూడా మోహం కలిగింది. ఎలాగైనా యువరాజుతో సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలన్న దృఢ సంకల్పంతో ప్రతిరోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాము నిర్ణయించుకున్న రహస్య స్థావరంలో యువరాజుని కలిసి కామక్రీడలలో తేలియాడసాగింది. పాపం ఎంతో కాలం దాగదన్నట్లుగానే వారి రంకు భాగవతం ఆమె భర్తకి తెలిసింది. అతడు ఆవేశంలో ఒక కత్తిని తీసుకొని తన భార్య క్రీడా స్థావరాన్ని వెతకసాగాడు. ఆ జంటని కల్లారా చూసిన తర్వాతనే శిక్ష విధించాలని నిర్ణయించుకుని రాత్రిళ్ళు వారి కోసం రహస్యంగా గాలించసాగాడు. అతనికి తమ విషయం తెలిసిందని భయంతో వారు రోజుకో కొత్త స్థలంలో కామక్రీడ జరపసాగారు. ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం. ఆ రాత్రి వారికి కామక్రీడకి స్థలం దొరకక ఒక పాడుబడ్డ శిథిల శివాలయాన్ని ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆ జంట అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో కటిక చీకటిగా ఉండడం వల్ల తన చీర చెంగుని చింపి వత్తిగా చేసింది కామిని. ఈలోపు యువరాజు ఎక్కడెక్కడో వెతికి ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న ఖాళీ ప్రమిదలో ఆముదం పోసి వత్తుల్ని తడిపి వెలిగించారు. ఆ దీపకాంతిలో ఒకరి అందాలను ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి వచ్చి వారిని చూస్తూ ఆవేశం కట్టలు తెంచుకోగా ముందుగా శత్రుజిని నరికాడు. తర్వాత తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలా ఆ ముగ్గురు ప్రాణాల్ని కోల్పోయారు. అంతటా యమదూతలు, శివదూతలు ఒకేసారి అక్కడికి వచ్చారు.
ఆ రాజకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో శివదూతలు తీసుకుపోసాగారు. యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకొని నరకానికి బయలుదేరారు. ఇదంతా చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఓ శివదూతలారా! ఇదెక్కడి న్యాయం? కాని పని చేసిన వారికి కైలాసభోగం, నాలాంటి సదాచారుడికి నరకయోగమా? ఇది తగునా? అంటూ ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు శివదూతలు ఇలా జవాబిచ్చారు. వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం. ఈనాడు వీరు ఆ శివాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కాబట్టి పాపాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఇలాంటి స్థితిలోనైనా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపార్పణ చేయటం వల్ల పుణ్యాత్ములవుతారు. అలాంటి వారిని చంపిన కారణంగా నీవు పుణ్యహీనుడివయ్యావు. అందువలనే నీకు నరకం తప్పదు అంటూ దీపారాధన ఫలాన్ని వివరించారు ఆ శివదూతలు. బ్రాహ్మణుడికి, శివదూతలకి మధ్య జరిగిన సంభాషణను విన్న శత్రుజి కల్పించుకొని, అయ్యలారా! దోషులమైన మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని పుణ్యాత్ములని చేసిన ఈ అమాయకుడిని నరకానికి పంపించడం భావ్యము గాదు. కార్తీక మాసం గొప్పదైతే, అందున కార్తీక పౌర్ణమి గొప్పదైతే, కార్తీక సోమవారం మరీ గొప్పదైతే, మాతో పాటే కలిసి మరణించిన ఈ బ్రాహ్మణుడిని కూడా కైలాసం తీసుకువెళ్ళక తప్పదు అంటూ వాదించాడు. అంతేగాక తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యఫలాన్ని తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యఫలాన్ని బ్రాహ్మణులకు దారపోయగా యమదూతల చెర నుండి బ్రాహ్మణుణ్ణి విముక్తుణ్ణి చేశారు ఆ శివదూతలు. తమతో బ్రాహ్మణుని కూడా కైలాసానికి తీసుకుని వెళ్ళారు. అలా పుణ్యఫలాన్ని పొందాడా బ్రాహ్మణుడు. కనుక కార్తీక మాసంలో శివాలయంలో గాని, విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేసిన పుణ్యఫలం చెప్పతరం కాదు. ఈ మాసం మొత్తం దీపారాధన చేసిన వాళ్ళు జ్ఞాన సంపన్నులై మోక్షాన్ని పొందుతారు. శివాలయంలో చేసిన దీపారాధన సంపూర్ణ మోక్షప్రదాయమని అన్నాడు వశిష్ఠ మహర్షి. ఇది 4వ రోజు పారాయణ. సర్వం శ్రీ పరమేశ్వర దివచరణారవిందార్పణమస్తు.